ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సరుకుల పంపిణీ నిలిపేయాలని జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు ఆడిట్ నిర్వహించి వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలోని సివిల్ సప్లై గోడౌన్స్ ను జిల్లా జాయింట్ కలెక్టర్తో కలిసి మనోహర్ పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, సరుకు నిల్వ, తూకంలో మోసాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి నాణ్యమైన సరుకు వస్తుందని వేయి కళ్లతో ఎదురుచూసే పేదవాడికి అన్యాయం జరిగిందన్నారు. పౌర సరఫరాల శాఖలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని మనోహర్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అవకతవకలను వెలికి తీస్తామన్నారు. ఈ సరుకులు సరైన విధానంలో అందుతున్నాయా లేదా అని దానిపైన మన జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు, అధికారులందరితో కూడా కలిసి పర్యటించి ఒక 5-6 పాయింట్స్ మేము లోతుగా చెక్ చేయడం జరిగింది. ఇంత మాత్రం నేను చెప్పగలుగుతాను. పూర్తి వివరాలు తెప్పించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఇటువంటి వ్యవస్థల్ని వ్యక్తిగత లబ్ధి కోసం ఉపయోగించుకుని చాలా భారీగా అవినీతి చేశారు గత ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖలో నిన్న ఇవాళ నాకు అధికారులు అందించిన సమాచారం చూస్తుంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థని వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం ఎవరైతే కష్టపడి పండించే రైతు ఎదురు చూస్తున్నాడో ప్రభుత్వం నుంచి సహాయం, అతనికి ఏం అందడం లేదు. వినియోగదారుడు ఏదైతే నాణ్యమైన సరుకు వస్తుంది, ప్రభుత్వం సరఫరా చేస్తుంది, ఇది మనం ఉపయోగించుకోవచ్చు అనే వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న వినియోగదారుడికి అటువంటి పరిస్థితి లేదు. వీళ్ళిద్దరు భాగస్వాములే ఈ వ్యవస్థలో. అటువంటి భాగస్వాముల్ని వీళ్ళు అవమానపరిచి వేల కోట్ల కుంభకోణం ఈ శాఖలో జరిగిపోయింది. 100% నేను రాష్ట్ర ప్రజలకి మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రక్షాళన మొదలైంది. వీళ్ళందరినీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవకతవకలు, ఈ భారీ అవినీతి అతి త్వరలోనే క్షేత్రస్థాయిలో ఇదే విధంగా పర్యటించి బయటికి తీసుకొస్తాం. పెట్టిలో ఉన్న సరుకును తీసుకొచ్చి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా, మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల ద్వారా వాళ్ళు అందించినప్పుడు ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక మహిళ ఆమె అడగలేదు ఈ ప్రశ్నలు. 500 గ్రాముల బదులు 450 గ్రాములు ఎందుకు ఉంది, ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు, అది ఎలా జరిగింది? పై అధికారులతో మాట్లాడాను. రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అన్ని కూడా పంపిణీ ఆపేసి ఇమీడియట్ గా ఒక ఆడిట్ చేసి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తహసీల్దార్లు, జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమై వారం రోజుల లోపు ఒక సమగ్రంగా దాని గురించి రిపోర్ట్ తయారు చేసి అందించమని